వెల్కమ్ టు VST న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం విశాఖపట్నంలోని మిథునాపూర్ కాలనీ హెరీనా బిల్డింగ్లో ఇక్కడ బార్బిక్యూ నేషన్ ఆపోజిట్లో ఏబీ ఫన్ క్యాస్టల్ గేమింగ్ జోన్ని ఓపెన్ చేశారు. ఈరోజు ఇక్కడ ఏంటంటే పిల్లలకి కావాల్సిన అన్ని గేమ్స్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. మరి ఏ గేమ్స్ అందుబాటులో ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో మనం లోపలికి వచ్చేసాం. ఏ గేమ్స్ ఉన్నాయో మనం చూసుకుంటూ వెళ్దాము ఒక్కొక్కటి. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే బుల్లి కార్లు, చక్కగా బుజ్జి పిల్లలు కూడా ఉన్నారు మనతో పాటు. ఇలా వచ్చేస్తే చూసారు కదా, ఎంతో పిల్లలకి ఇష్టమైన ఆటలన్నీ ఇక్కడ అందుబాటులో ఒకే దగ్గర చక్కగా ఇంత ప్లేస్లో నీట్గా వారికి చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారు. పిల్లలకి అట్రాక్షన్గా అన్ని కలర్స్ కలిపి ఎల్లో, ఆరెంజ్, బ్లూ, వైట్ ఇలా రకరకాల కలర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఏమంటావు భావన? నిజంగా మేడం, ఇవాళ అయితే మనం ఇక్కడ చేరాం కాబట్టి నాకైతే మిగతా కూడా ఫాస్ట్గా చూసేయాలనిపిస్తుంది. నేనైతే పిల్లలతో పాటు నాకు ఈక్వల్ గా, మనకే ఎంత సరదాగా ఉంది, ఇంకా పిల్లలకి ఎంత సరదాగా ఉంటుందో చూద్దాం. సో ఇదండి, పెద్దవాళ్ళకి ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో మీరే ఊహించవచ్చు. ఏమంటా భావన? మా మేడం అయితే నాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. నాకైతే పిల్లలతో ఈక్వల్ గా చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు ఇంకా ఎగరాలనిపిస్తుంది. ఈ రోజు సండే నిజంగా నా లైఫ్ లో ఫండే అండి. ఎందుకంటే పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటే మనకి ప్రపంచమే మర్చిపోతాము యాక్చువల్ గా. అందులో ఇలాంటి గేమింగ్ షోలు అంటే ఇంకా అసలు చెప్పనే అవసరం లేదు. నీ పేరేంటి? ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. ఎలా ఉంది? బాగుందా? ఆడుకోవడానికి నీకు నచ్చిందా? ఆయన నీ పేరు? నీ పేరేంటి చెప్పు. చెప్పా. నేను కాదు. ఎక్కడి నుంచి? మదిలివాడ. ఓకే, సరే. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావు. సో అయితే ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడ ఇప్పటి వరకు ఏమైనా గేమ్స్ ఆడావా? క్యాండీ పికింగ్ గేమ్ ఆడా. ఓకే, నీకు ఇక్కడ అన్ని గేమ్స్లో ఏ గేమ్ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది? ఏ గేమ్ ఆడాలని ఉంది? ఇక్కడైతే నేనైతే చాలా గేమ్స్ చూసాను. ఇక్కడైతే 4 గేమ్స్ ఉన్నాయి. విఆర్ గేమ్సా? విఆర్ గేమ్ అయితే ఇక్కడ చిల్డ్రన్స్ ఎరీనా ఒకటి, అడల్ట్ ఒకటి పెట్టారు కదా. సో నువ్వు వాంట్ విఆర్ గేమ్స్. సో ఇప్పుడైతే ఇలా ఆడేస్తావు వెంటనే. మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తావు నెక్స్ట్ టైమ్. నచ్చిందా ప్లేస్? నచ్చిందా? ఓకే. ఈ ఫన్ గేమ్ జోన్ యజమాని అరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఫన్ గేమ్ జోన్ ఎందుకు పెట్టాలనిపించింది, ఇక్కడే ఎందుకు పెట్టారు, ఈ వివరాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. అసలు ఫన్ గేమ్ జోన్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఫన్ గేమ్ జోన్ అనేది ఈ రోజుల్లో పిల్లలందరూ ఆడుకోవడానికి కరెక్ట్ ప్లేస్ లేదు. సో ఈ ప్లేస్లో పిల్లలందరూ వచ్చి ఆడుకోవడానికి ఒక ప్రాపర్ ప్లేస్ క్రియేట్ చేద్దాం అనే కాన్సెప్ట్లో చేసిన ప్లేస్. ఓకే, అంటే ఇక్కడే ఎందుకు పర్టికులర్గా ఇక్కడే ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఈ పాయింట్లో మనకి ఎగ్జాక్ట్ మంచి ఫుల్ ప్లెడ్జ్గా పెద్ద స్కేల్లో గేమింగ్ జోన్ లేదు ఈ మధురవాడలో. సో మనం అంటే ఒక సాఫ్ట్ ప్లేలో ట్రాంపోలిన్, నింజా గేమ్స్, ఇలాగా సాఫ్ట్ ప్లే, తర్వాత ఆర్కేడ్ గేమ్స్, విఆర్ గేమ్స్, ఇలాగా నెంబర్ ఆఫ్ గేమ్స్ అనేది మన దగ్గర లేవు. మధురవాడలో ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ లొకాలిటీలో మనకి ప్రాపర్ గేమింగ్ జోన్ లేదు కాబట్టి ఇక్కడ గేమింగ్ జోన్ పెట్టాలి. అన్ని గేములు కలిపి ఇక్కడే ఎంతో అట్రాక్షన్ గా చూస్తున్నాం మేము కూడా. అంటే దీనికోసం మీరు ఎన్ని సంవత్సరాలు కృషి చేశారు? ఎంత టైం పట్టింది? లాస్ట్ 1 year నుంచి నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. లాస్ట్ 1 year నుంచి నా మాక్సిమం టైం దీని మీద స్పెండ్ చేశాను. ఏంటంటే పిల్లలు అనేది ఎక్కువగా మనమే చూస్తూ ఉంటాం. మహిళలకి ఎక్కువ తెలుస్తుంది పిల్లల మైండ్ సెట్ ఎట్లా ఉంటుందని. ఇది పెట్టడం వెనుక మీ హస్తం కూడా ఉందా? అంటే మీరు కూడా సార్ని ఎంకరేజ్ చేశారా? తప్పకుండా అండి. ఇద్దరం కలిపే ఏదైనా చేస్తాము. ఏదైనా డిసైడ్ చేసేది కూడా ఇద్దరం ఒక మాట మీద వచ్చాకే చేస్తాము. అండ్ పిల్లలకి పెట్టాలి అన్న మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే పాయింట్. యాక్చువల్లీ వాళ్ళకు ఒక మంచి ప్లేస్ క్రియేట్ చేయాలి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ చేయాలి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ దేనికైనా యూజ్ చేసే ఎమోషనల్ డెవలప్మెంట్ అన్నింటికీ యూజ్ అయ్యేలా ఒక ప్లేస్ డిజైన్ చేయాలి అని అనుకున్నాము. దానికి మేము చేయాల్సింది ఏంటంటే ఎవరు ఫ్రీగా అయితే చేయరు కదండి. కాబట్టి దానికోసం అంటూ ఈ జోన్ అంటూ
పెడితే మాకు వచ్చేది మాకు వస్తుంది, వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళకి ఇవ్వగలం. జస్ట్ ఓ ఫ్యూచర్లో మంచి జనరేషన్ని చూపించవచ్చు డెవలప్ చేసి అన్న దీని మీద మేము ఇది పెట్టాము. అంటే ఇంత పెద్ద ఫన్ జోన్ అనేది నేను హైదరాబాద్లో మాల్స్లో చూశాను, పెద్ద పెద్ద మాల్స్లో. దాని తర్వాత మన వైజాగ్లో ఇంత పెద్ద జోన్ అనేది మాకే ఆశ్చర్యం కలిగింది. మన వైజాగ్ మొత్తానికి ద బిగ్గెస్ట్ సాఫ్ట్ ప్లే మందేనండి. 1600 SFT ఓన్లీ ఫర్ సాఫ్ట్ ప్లే మొత్తం. అంటే మనం వెళ్ళిన తర్వాత పిల్లలకి షార్ట్ స్పేస్లో మనం ఇచ్చి వాళ్ళని అంత ఓపెన్గా మనం మైండ్ చేయాలి. ఒక సాఫ్ట్ ప్లేలో ఫ్రీగా ఆడుకోవాలి, ఫ్రీ అంబియన్స్ క్రియేట్ చేయాలి. పిల్లలు అనేవాళ్ళు చాలా ఫ్రీగా ఆడుకుంటేనే వాళ్ళ మైండ్ డెవలప్ అనేది ఉంటుంది. మనం ఏదో ఈ ఇరుకు సందులో అందులో చేయడం నాకు ఇష్టం లేదు. సో ఆ పాయింట్లోనే మనం ఓపెన్గా ట్రై చేద్దాం, ఒక డిఫరెంట్గా ట్రై చేద్దాం, ఓపెన్గా పెద్ద స్పేస్లో ట్రై చేద్దాం అనే కాన్సెప్ట్లో ట్రై చేస్తాం. మీరు అనుకున్న గోల్కి మీరు రీచ్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా మా VST తరఫున కోరుకుంటున్నాం సార్. మేడం ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తీసుకొచ్చారు ఈరోజు బేబీతో పాటు వచ్చారు. ఇందాక నుంచి చూస్తున్నాం చాలా గేమ్స్ అంటే సో నేనైతే అడల్ట్ జోన్ ఉందని కూడా విన్నాను. మీరేమైనా గేమ్స్ ఏ గేమ్స్ like bike riding and throwing ball and all of the games are good actually. ఓకే, సో బయట జోన్స్ కి జోన్స్ కి ఏంటి తేడా? Yeah, it was a very wide soft play in this game zone actually compared to in Vizag. I don't think this much soft play is not there in Vizag. Yeah, you can play enjoy. Okay, you wanna say anything to the viewers like ఎవరైనా తీసుకురమ్మని కానీ ఏమన్నా? Yeah, you can definitely visit this game zone and for sure we will enjoy. Okay, నమస్తే అండి. నమస్తే అమ్మా. పేరు? నా పేరు జయలక్ష్మి, అక్కిరెడ్డిపాలెం నుంచి వచ్చాను. ఓకే, ఇక్కడైతే మీ పిల్లలతో పాటు వచ్చారా? సో ఇలాంటి జోన్లకి మీరు ఇంతకు ముందు వెళ్ళారా? ఇలా గేమ్ జోన్స్ వెళ్ళాను, CMR సెంటర్ లో చూసాను. సో అక్కడ బాగుందా లేకపోతే ఇక్కడ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడైతే చాలా ఎక్స్ట్రాడినరీ, చాలా చాలా బాగుంది. మీ పిల్లలు అది అడుగుతుంటారా, మమ్మీ నన్ను అక్కడ తీసుకెళ్ళు? అడుగుతూ ఉంటారు. సో పిల్లలు ఏ క్లాస్ ఏం చదువుతున్నారండి? మా పిల్లలు అయితే ఇద్దరు పెద్ద పిల్లలే, కానీ ఇప్పటి వరకు సాఫ్ట్ ప్లేలో మొత్తం అందరం కలిపి ఆడాము. చాలా బాగుంది. ఈ ఏరియాలోని ఇది పెట్టడం అనేది బ్రిలియంట్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. ఎందుకంటే ఇక్కడ అంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారు కదా. మెయిన్ కావాల్సింది ఏంటంటే చిన్నపిల్లలకి ఏదో ఒక ఇది కావాలి అంటే వీకెండ్స్ లో అలా ఆడడానికి. ఇక్కడైతే ఇంత పెద్దది నాకు ఈ ఏరియాలో ఎక్కడా కనబడలేదు. ఇక్కడ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నెక్స్ట్ టైం వస్తారా మళ్ళీ? తప్పకుండా మీరు మీ రిలేటివ్స్ వాళ్ళందరినీ కూడా తీసుకురావాలి ఖచ్చితంగా. తప్పకుండా. హలో, మీ పేరు? నా పేరు చేతన. ఓకే, స్టూడెంటా? ఎస్, ఐఎమ్ స్టూడెంట్. ఓకే, ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, ఇక్కడైతే నేను తెలిసిన దాన్ని బట్టి ఇటు కిడ్స్ జోన్ ఉంది, ఇటు సైడ్ అడల్ట్ జోన్ ఉంది. ఏమైనా గేమ్స్ ఆడారు ఇక్కడ? ఎస్, నేను చాలా గేమ్స్ ఆడాను. యాక్చువల్లీ సాఫ్ట్ ప్లే అనేది ఓన్లీ కిడ్స్ కోసమే, కానీ నేను కూడా దాంట్లో బాగానే ఎంజాయ్ చేశాను. బాగా ఎంజాయ్ చేస్తారా? మీకు అన్నిట్లో ఫేవరెట్ గేమ్ ఏంటి ఇక్కడ? నాకు సాఫ్ట్ ప్లే నచ్చింది అండ్ ట్రాంపోలిన్ కూడా నాకు చాలా ట్రాంపోలిన్ నచ్చింది. ఓకే, ఎవరికైనా చెప్పాలంటే వచ్చే వాళ్ళకి ఏమని చెప్తారు? ఎస్, అఫ్ కోర్స్ నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే లైఫ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది. సో మనకంటూ ఒక డే బయటికి తీసుకొని స్ట్రెస్ అంతా బయటికి వదిలి, ఇప్పుడు స్టూడెంట్స్ అంటే మాకు ఎగ్జామ్స్ టెన్షన్, కాలేజ్ టెన్షన్ అన్నీ ఉంటాయి. సో ఒక డే అవుట్ అనేది ఉండాలి. డే అవుట్ అంటే మనం రోజు దూరంగా ట్రావెల్ చేయలేం కదా. సో వైజాగ్లో ఉండే చిన్న చిన్న లైక్ విషయాల్ని మనం ఎంజాయ్ చేయాలి. ఐ విష్ ఇది ఇంకా సూపర్ హిట్ అయ్యి లైక్ ఇది ఎక్స్టెండ్ అయ్యి ఇంకా పెద్ద గేమ్స్, మంచి గేమ్స్ ఇంకా వస్తే లైక్ దీనివల్ల స్టూడెంట్స్ కూడా చాలా యూజ్ అవుతారని అనుకుంటున్నాను. ఓకే, సో స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు. స్ట్రెస్ బస్టర్. అయితే మీరు ఎగ్జామ్స్ కానీ అయిపోయినా కానీ హ్యాంగ్అవుట్ ప్లేస్ అయితే మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఇస్తారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అప్పల స్వామి అమ్మ. మీ పేరు? రాజు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను గాజువాక నుంచి వచ్చాను. గాజువాక నుంచి వచ్చారు. సో అయితే మీరు ఈ ఫన్ క్యాసిల్ చూడటానికి వచ్చారా? మీరు ఎవరితో ఫ్యామిలీతో వచ్చారా లేకపోతే? ఫ్యామిలీతో వచ్చాను. మీరు సార్? ఇక్కడ పిఎంపాలెం. ఇక్కడ పిఎంపాలెం. ఇక్కడ ఫ్యామిలీతో పాటు వచ్చారు. ఇక్కడ ఫ్యామిలీతో చూడడానికి వచ్చాం. కొత్తగా పెట్టారు కదా, చాలా బాగుంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణం ఎక్కడ లేదు కాబట్టి పిల్లలు కూడా కొత్తనంగా ఉంది. మనం పాతకాలంలో ఎప్పుడూ చూస్తుంటాం, జాతరలో అట్లా గేమ్స్ మనం ఆడుకోవడం ప్రత్యేకంగా వెళ్ళేవారు. ఈరోజు అలాంటి జాతరలు చాలా కరువైపోయాయి. కాబట్టి ఈ గేమింగ్ ఇప్పుడున్న పిల్లలకి ఫోన్ అలవాటు ఎక్కువైంది. కానీ ఫోన్ అలవాటు వల్ల ఏంటంటే కళ్ళకాట్లకి ఎఫెక్ట్ వస్తుంది బాగా.
దానివల్ల ఇప్పుడు ఈ గేమింగ్ జోన్లకి అలవాటు చేసుకున్న వాడికి మనకు ఆరోగ్యరీతిగా పిల్లలు కూడా కొంచెం ఎనర్జీ ఇచ్చేటట్టుగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు పిల్లలు. ఫోన్లకు అలవాటు చేయడం వల్ల ఏంటంటే మనకి ఫోన్లు మైండ్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ చదువులు కూడా పాడైపోతున్నాయి. అదే ఒక గంట 2 hours మనం ఈ గేమింగ్ జోన్ తీసుకొచ్చాం అనుకోండి, పిల్లలు కూడా కొద్దిగా యాక్టివ్గా ఉంటారు. కొత్త తరం కాబట్టి ఇప్పుడు ఆ తరంలోని ఈ పిల్లలు కూడా కొత్త జనరేషన్ కాబట్టి ఈ ఆటలన్నీ వాళ్ళకి చాలా బాగుంటాయని నా ఉద్దేశం.